brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి పలు కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. తెలంగాణ పన్నుల గురించి ఆయన తెలంగాణ కడుతున్నటువంటి పన్నుల గురించి కూడా ప్రస్తావించారు. అసలు తెలంగాణ పన్నులు ఎంత కడుతోంది, తిరిగి కేంద్రం ఎన్ని నిధులు కేటాయిస్తుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లడం వల్లే హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఒక క్లియరెన్స్ వస్తుందనే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇక కేంద్రాన్ని పలు ప్రశ్నలు సంధించారు. కేంద్రానికి బుల్లెట్ ట్రైన్ గుజరాత్కి ఇచ్చినప్పుడు తెలంగాణకి ఎందుకు ఇవ్వట్లేదని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడికి నిధులు తెస్తానంటే, తెలంగాణకి నిధులు తెస్తానంటే మేమైనా వద్దంటున్నామా, అసలు ఆయన చేసింది ఏంటని కూడా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని ప్రశ్నిస్తున్నారు. కిషన్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు తెస్తే వద్దంటామా అని ప్రశ్నించారు. ఆయన తెలంగాణ కడుతున్న పన్నులెంత, తిరిగి కేంద్రం కేటాయించిన నిధులెంత అంటూ ఆయన మీడియా చిట్ చాట్ లో పలు ప్రశ్నలు సంధించారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై, మాజీ మంత్రి కేటీఆర్ పై కూడా ఆయన కామెంట్స్ చేశారు. మీరు చర్చకు వస్తారంటే నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తానే కాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.